తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు ఈరోజు చూసుకుంటాం మనం. సో లాస్ట్ వీక్ ఏం చూసుకున్నామంటే అసలు గవర్నమెంట్ కోసం ఎందుకు ప్రార్థన చేయాలి, ఏ విషయంలో ప్రార్థన చేయాలి, దానివల్ల మనకి వచ్చే యూజ్ ఏంటి, ఇలా కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. అయితే ఈ వారం ఏం చూసుకుంటామంటే ఫస్ట్ ఒక 5 to 6 minutes ఆర్ 7 minutes లోపు నేను హై లెవెల్గా వచనాలను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆ తర్వాత మనం రీజనింగ్లోకి వెళ్దాం, అంటే డెప్త్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇలా విని అలా అర్థం చేసుకోగలిగే వాళ్ళకి సరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంకా రీజనింగ్ అంటే ఇంకా 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 ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో దీంట్లో మనం చాలా కొన్ని అబద్ధ బోధనలు కూడా డిస్ప్రూవ్ చేయబోతున్నాం అనమాట. బయట జరుగుతున్న ఈ రాంగ్ టీచింగ్స్ కొన్ని ఉంటాయి, వాటిని కూడా డిస్ప్రూవ్ చేస్తూ అసలు ఎగ్జాక్ట్గా ఈ వచనాల్లో ఏమున్నాయి, ఇలా కొన్ని విషయాల్ని ఇంకా డీటెయిల్డ్గా చూస్తామన్నమాట. అయితే నేను ఫస్ట్ 3 వచనాల్లో అసలు ఎసెన్స్ ఏముంది అనేది ఒక్కసారి రివైజ్ చేసుకొని 4వ దాన్ని కనెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఎవ్రీ వర్డ్ ఈజ్ కనెక్టెడ్ హియర్. ప్రతి వర్డ్ కూడా అసలు క్లియర్గా కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తామంటే జనరల్గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు పైదానికి కిందదానికి సంబంధం లేదేమో అనుకుంటాం. బట్ ఇట్స్ ఎ లెటర్ కదా, ప్రతిదీ కనెక్టెడ్గానే ఉంటుంది. ఆ పైన వచనానికి కింద వచనానికి కనెక్షన్ లేనట్టుగానే కనబడుతుంది, కానీ కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వచనాలు లేవు ఒకప్పుడు, తర్వాత వచనాలుగా డివైడ్ చేసుకున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ అధ్యాయాలుగా డివైడ్ చేసుకున్నందుకు ప్రతిదీ అసలు కనెక్టెడ్గానే ఉంటుంది అనమాట. అది ఎలా కనెక్ట్ అయింది, ఆ 3వ వచనానికి 4వ వచనానికి సంబంధం ఏంటి, అసలు 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి సంబంధం ఏంటి, ఇలా జస్ట్ అలా కనెక్ట్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఎలా స్టార్ట్ అయింది అసలు అపోస్తలుడు అని చెప్పుకుంటూ అలా స్టార్ట్ చేసి ఇలా మొత్తం చాలాసార్లు చూసుకున్నాం కదా. అసలు మనకి ఏం కావాలో అది మాత్రం చూసుకుందాం. ఫస్ట్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేశారు అపోస్తలుని పౌలు గారు. ఎవరికి రాస్తున్నారో చెప్తూ, ఏ పరిస్థితిలో వదిలారో చెప్తూ, ఏం చేశారు తర్వాత అబద్ధ బోధకులు ఎలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పుకుంటూ వచ్చారు. అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది, అసలు ఇవ్వాలన్న ఆలోచన దేవుడికి లేదని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని అసలు పూర్తిగా డిస్ప్రూవ్ చేసినట్టుగా మనం చూస్తాం. అంటే ఇవ్వాలన్న ఆలోచన లేని దాన్ని పట్టుకొచ్చి ఆచారాలు ఇవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా రక్షణ వస్తుంది అని చెప్తున్నారు అప్పుడు. సో దాన్ని డిస్ప్రూవ్ చేశారు. ఆ తర్వాత తను ఎగ్జాంపుల్గా తీసుకొని ధర్మశాస్త్రము రాంగ్గా అప్లై చేస్తే ఎన్ని దారుణాలు జరుగుతాయి, సో దేవదూషణ ఎలా జరుగుతుంది, లేకపోతే చాలామందిని చంపడం ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది అనేది తను ఎగ్జాంపుల్గా తీసుకొని తర్వాత అసలైన సువార్త ఏంటో చెప్పుకుంటూ వచ్చారు. యేసు ప్రభు లోకానికి మన కోసం వచ్చారు, మనల్ని రక్షించడానికి వచ్చారు అని చెప్పి ఆయన శిలువ త్యాగమే రక్షణ అని చెప్పి అసలైన సువార్తను ఎస్టాబ్లిష్ చేసేసారు. చేసిన తర్వాత ఈ ప్రధాన పాపినైన ఈయన్ని ఒక ఎగ్జాంపుల్గా, అంటే నన్నే రక్షించారంటే ఫ్యూచర్లో రాబోతున్న నార్మల్ పాపులు, అంటే ఇంత పాపం చేయకపోయినా వారిని కూడా రక్షిస్తారు అని చెప్పి తను ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇదంతా అయిపోయింది. దీని ద్వారా ఏం అర్థమవుతుంది, ఇప్పుడు అసలు సువార్త అంటే ఏంటి, ఇవన్నీ అర్థమైపోతున్నాయి. సువార్త అంటే ఏంటో అర్థమైపోతుంది. సువార్తకి వ్యతిరేకులు ఉంటారు. ఇప్పుడు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇక్కడ దాకా అర్థమైంది. సో ఈ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్న వారిని ఏం చేయాలంటే సంఘం నుండి బయటకు పంపించేయాలి. ఎందుకంటే వీరి ద్వారా చాలామంది ఇంకా పాడైపోతారు. సో వీరిని పంపించేస్తే ఏమవుతుందంటే ఈ సువార్త అనేది సజావుగా సాగుతుంది. అసలు సువార్త ఏంటో చెప్పేశారు. ఈ సువార్తని ఇప్పుడు మీరు ప్రకటించాలంటే దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని సంఘం నుండి బయటకు పంపించాలి. ఇండిసిప్లైన్ పీపుల్ని సంఘం నుండి బయటికి పంపించేస్తే ఈ సువార్త చక్కగా స్ప్రెడ్ అవుతుంది అని ఇంటర్నల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నట్టుగా మొదటి అధ్యాయంలో మనం చూసాం. 2వ అధ్యాయం 1st వచనం నుండి ఇలా చూసుకుంటూ వస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్. సో ఈ సువార్త లోపల ప్రకటించబడుతుంది. ఇప్పుడు హుమనేను ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, లోపల సువార్త చక్కగా ప్రకటించబడుతుంది. ప్రకటించబడిన తర్వాత లోపల వాళ్ళు రక్షించబడితే సరిపోద్దా, సరిపోదు. బయట వారు కూడా రక్షించబడాలి. ఇప్పుడు ఈ సువార్త చర్చ్ నుండి బయటకు వెళ్ళాలంటే ఏం కావాలి, బయట పరిస్థితులేమో రోమా సామ్రాజ్యం. సో గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, అంటే సువార్త ప్రకటించుకోవచ్చు అనడానికి తగిన ఎన్వైరన్మెంట్ కావాలి. ఆ ఎన్వైరన్మెంట్ ఏంటి అవన్నీ కూడా లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. అంటే ఎక్స్టర్నల్ సపోర్ట్, ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ఏంటి,
బిబ్లికల్ డిసిప్లైన్డ్ పీపుల్ ఆర్ ప్రీచర్స్. ఇది ఇంటర్నల్ ఇష్యూ. ఎక్స్టర్నల్ ఇష్యూ ఏంటి? బయట పరిస్థితులు, బయట వారు మనకు సపోర్ట్గా ఉండాలి. సువార్త ప్రకటించుకోండి అనడానికి లేకపోతే ప్రకటించడానికి, అన్యులు రక్షించబడడానికి ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి మనకి. కాబట్టి ఏం చేయాలి? వెళ్ళి గొడవ పడకూడదు, ప్రార్థన చేయాలి అని ఆ ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ని వాటికి సొల్యూషన్ ప్రార్థన, ఇంటర్నల్ ప్రాబ్లంకి సొల్యూషన్ బయటకి తోసివేయడం, క్వశ్చన్ చేయడం, రియాక్ట్ అవ్వడం. ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ప్రార్థన. ఈ డిఫరెన్స్ మనం గమనించాలి. ఓకేనా? ఇక్కడ వరకు 3వ వచనం వరకు మనం చూసుకున్నాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము డిగ్నిఫైడ్ లైఫ్ మనం కలిగి ఉండాలంటే సువార్త అర్థం కావాలి. సువార్త బాగా స్ప్రెడ్ అవ్వాలి, మనం అందరం గ్యాదర్ అవ్వాలి. సో ఈ ఫెలోషిప్ అనేది చక్కగా ముందుకు కొనసాగాలి. ఇవన్నీ కావాలంటే సువార్తకి తగ్గ ఎన్వైరన్మెంట్ కావాలి. అందుకు అధికారుల కోసం, రాజుల కోసం ప్రార్థన చేయాలని చెప్పుకుంటూ, ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంగ్లీష్లో నేను కంటిన్యూ చేస్తున్నాను మళ్ళీ. దిస్ ఈజ్ గుడ్ అండ్ ఇట్ ఈస్ ప్లీజింగ్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్ ఆర్ సేవియర్ అని చెప్పి, ఆ గాడ్ ఆర్ సేవియర్ ఆయన ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, who desires all people to be saved and to come to the knowledge of the truth. అందరూ రక్షించబడాలని కోరుకునే దేవుడినా, అందుకు ప్రార్థన చేయమంటున్నాడు. who desires all people to be saved, అందరూ రక్షించబడాలని డిజైర్ దేవుడిది. ఇప్పుడు ఆలోచించండి, అందరూ రక్షించబడుతున్నారా? అందరూ అంటే దేవుడు అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాడా? కొందరేనా? యూదులేనా? అందరూనా? అందరూ అంటే యూదులు కానివారు, యూదులు కాని వేరే జాతి వారు, ఇండియన్స్, గ్రీకులు, మిగతా వాళ్ళందరూ అందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో రక్షణ ఇప్పుడు ప్రార్థన దగ్గర స్టార్ట్ అయింది. 2వ అధ్యాయం రక్షణ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పారు? ప్రే ఫర్ రూలర్స్, అధికారుల కోసం ప్రార్థన చేయండి. అప్పుడు పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది మనకి గాస్పెల్ ప్రకటించుకోగలగడానికి. అంటే బయట ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే, ప్రభువా ఈ పరిస్థితిని చక్కబరచుకొని ప్రార్థన చేస్తే దేవుడు సార్వభౌమ అధికారం ఉంది కాబట్టి ఆ రాజుల్ని కంట్రోల్లోకి తీసుకోనో లేకపోతే ఇంకో విధంగానో ఆ పరిస్థితుల్ని ఆయన కంట్రోల్లోకి తీసుకోవడము, లేకపోతే అలాంటి చక్కటి పరిస్థితులకి అనుకూలత ఇచ్చేలా చేయడము, ఇవన్నీ ఆయన హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని చేస్తారు. పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అనేది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఏమవుతుంది? గాస్పెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి? మేము యూదులం. ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ యూదులు ఏం చేస్తారు? ధర్మశాస్త్రోపదేశకులే ఉండగోరారు కదా. ధర్మశాస్త్రం ఎవరికి ప్రకటిస్తారు? యూదులు, అన్యులకా లేకపోతే యూదులకు మాత్రమేనా? యూదులు ధర్మశాస్త్రాన్ని ప్రకటించాలి. ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్ళి అన్యులకు ప్రకటిస్తారా? యూదులకు మాత్రమే ప్రకటిస్తారా? యూదులకు మాత్రమే ప్రకటిస్తారు. మరి అన్యులకి సువార్త ఎప్పుడు వెళ్తుంది? సో అంటే గాస్పెల్ అంటే ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడు ఏంటి? యేసు ప్రభు మన కోసం వచ్చారు, మన కోసం ప్రాణం పెట్టారు అనేది మనకి 15వ వచనంలో ఇలా ఎస్టాబ్లిష్ చేశారు పౌలు గారు. ఈ గాస్పెల్ అర్థమైపోయింది అనుకుందాం. ఇప్పుడు ఇది స్ప్రెడ్ అవ్వాలి, నా దగ్గర ఆగకూడదు. ఎందుకంటే గాస్పెల్ అంటే హోలీ గాసిప్. నా దగ్గర నేను ఆపుకోలేను. నేను రక్షించబడ్డానంటే మిగతా వారు కూడా రక్షించబడాలని కోరుకుంటాను. ఈ గాస్పెల్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఇదే మైండ్ సెట్తో వీళ్ళుంటే ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర ఆగిపోద్ది. ఇది అక్కడ ఉన్న ప్రాబ్లం. అందుకు ఏం రాస్తున్నారంటే ఇక్కడ, హూ డిజైర్స్ ఆల్ పీపుల్ టు బి సేవ్డ్. ఆల్ పీపుల్ అందరూ అంటే గాస్పెల్ని బయటకు తీసుకెళ్ళండి, అన్యుల దగ్గరకు తీసుకెళ్ళాలి, అన్యుల దగ్గర కూడా తీసుకెళ్ళాలి. ఇది మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మీకు తర్వాత వచనానికి ఇప్పుడు అర్థం కావాలంటే ఇది
ఈ స్ట్రెస్ చేయాలి. ఆల్ పీపుల్ అంటే అన్యులు, గ్రీకులు, గ్రీసు దేశస్తులు కూడా అందరూ రక్షించబడాలి. అండ్ టు కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. ఈ అందరూ రక్షించబడాలి అనే దాంట్లో ఇప్పుడు మనకి ఇంకా కొంచెం బెటర్ పరిస్థితి ఏంటంటే ఈ రూలర్స్ కూడా మార్చబడ్డాం. ఒక్క రూలర్ మారాడంటే ఎన్వైరన్మెంట్ అనేది ఇంకా పీస్ఫుల్గా మారిపోద్ది. సో అన్యులు రక్షించబడాలి, ఇది ముఖ్యం. ఇక్కడ ముఖ్య అంశం ఏంటంటే అన్యులు రక్షించబడ్డం. రూలర్స్ కోసం ప్రార్థన చేయండి అంటే రూలర్స్ మారాలని కాదు, వాళ్ళు రక్షించబడాలి అని మాత్రమే కాదు, వాళ్ళు ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే ముఖ్యంగా సరిపోద్ది. బయట చాలామంది రక్షించబడడానికి, గాస్పెల్ బాగా ప్రకటించబడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులో భాగంగా రూలర్స్ కూడా రక్షించబడాలి అనే ప్రార్థన దాంట్లోనే ఉంటుంది అన్నమాట. ఇది మొదటి 3 వచనాల ఎసెన్స్, అందరూ రక్షించబడాలి. నెక్స్ట్, సో గాడ్ డిజైర్స్ ఆల్ పీపుల్ టు బీ సేవ్డ్ అండ్ టు కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ది ట్రూత్. అందరూ రక్షించబడాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఇచ్ఛించుచున్నాడు. ఈ డిజైర్ అనేది తీరుతుందా దేవుడిది అంటే తీరట్లేదు. ఇప్పటికి కూడా 100% ఆఫ్ ది పీపుల్ రక్షించబడట్లేదు. 100% పీపుల్ రక్షించబడట్లేదు, ఇప్పటికి కూడా రక్షించబడట్లేదు. ఇప్పుడు డిజైర్ అంటే కోరిక, లేకపోతే కంపల్షనా? అంటే నువ్వు ఖచ్చితంగా రక్షించబడాలి అని చెప్పి ఒక ఏమంటారు మోనార్క్ అంటారు కదా, అంటే రూల్స్ పాస్ చేసేసి ఇంకా ఫోర్స్ చేసే టైప్గా ఉందా ఈ డిజైర్ అనేది, లేదా ప్రేమతో ఆహ్వానించేదిగా ఉందా? ఈయన కంట్రోల్లో ఉంటే గాడ్ కంట్రోల్లో ఉంటే ఒకళ్ళు మనల్ని మార్చడం, ఈ డిజైర్ అనే పదం రాదు ఇక్కడ. డిజైర్ అనే పదం రాదు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు రోబో ఉంది, ఐ డిజైర్ అని చెప్పి రోబో గురించి మనం ఐ డిజైర్ అని చెప్పి అంటామా? ప్రోగ్రామ్ చేస్తామా దాన్ని? నా కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి నేను ప్రోగ్రామ్ చేసి దాన్ని మార్చుకుంటాను ఎలా కావాలంటే అలా. కానీ మనుషులకి ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు. అంటే నేను రక్షించబడాలా లేదా అనేది నేనే డిసైడ్ అవ్వాలి. నాకు యేసు ప్రభు కావాలా వద్దా అనేది నేనే డిసైడ్ అవ్వాలి. నేను డిసైడ్ అవ్వాలి, నా చేతిలో ఉంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వైపు రావాలని కోరుకుంటున్నాడు. ఆయన చేతిలో ఉంటే గాడ్ డిజైర్ అనే పదం ఇక్కడ రాదు. అండ్ ఆల్ పీపుల్, యూదులు మాత్రమే కాదు, అందరూ టు కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ది ట్రూత్ అంటే యేసు ప్రభువే రక్షకుడు అంటే అందరినీ ఇంక్లూడ్ చేస్తుంది. రూలర్స్తో సహా, అన్యులతో సహా, పాపులతో సహా, ప్రధాన పాపులైన కానీ అందరూ, యూనివర్సల్ అన్నమాట ఈ వర్డ్. అందరూ రక్షించబడాలి, సువార్త బయటకు వెళ్ళాలి అని చెప్పి రాజుల కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నారు ఇక్కడ. రాజుల కోసం ప్రార్థన చేయండి. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎఫ్ఎస్సీలు, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ వీళ్ళ కొందరికి మాత్రమే సువార్త అనే దగ్గరికి వచ్చి ఆగిపోయారు అనమాట. సో దీన్ని యూనివర్సల్ స్కోప్ ఆఫ్ ది గాస్పెల్ అంటే యూనివర్సల్, అందరి దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు ఈ సువార్తని. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టడానికి సువార్త అందరికీ సంబంధించింది అని చెప్పి దాన్ని బ్రేక్ చేస్తున్నారు. కొందరికే కాదు అందరికీ, ఒక క్యాస్ట్కే కాదు అందరికీ, ఒక క్యాస్ట్కి సంబంధించింది కాదు. మన ఇండియాలో క్రిస్టియానిటీ అనేటప్పటికీ ఒక క్యాస్ట్కి సంబంధించింది అన్నట్టుగా పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే మారిన తర్వాత, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మనం క్యాస్ట్ అనే ట్యాగ్ని బయట పాడేయట్లేదు. దానివల్ల ఏమైందంటే ఈ పలానా కుల దేవుడు అనే పరిస్థితి వచ్చింది. ఇది మన చాతకంతనం అనమాట. చాలా డేంజరస్ థింగ్ ఇది. బయట చూస్తే వాళ్ళు ఏమనుకున్నారు, యూదులకు సంబంధించిన దేవుడే, మేము గ్రేట్ అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారనమాట. ఇది అక్కడ ఉన్న ప్రాబ్లం. అయితే మనం బ్రేక్ చేయబోయేది ఏంటో నేను చెప్తాను. కాకపోతే ఇక్కడ ఈ ఫ్లోని కంటిన్యూ చేసుకుంటూ ఫస్ట్ హై లెవెల్లో క్లోజ్ చేసేద్దాం. అందరూ రక్షించబడాలి. తర్వాత ఫర్ దెర్ ఈజ్ వన్ గాడ్ అండ్ దెర్ ఈజ్ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్, ది మ్యాన్ క్రైస్ట్ జీసస్. సో దేవుడు ఒక్కడే,
అంటే అందరికీ రక్షించబడాలని కోరుకోవాలంటే ఆ దేవుడు ఒక్కడే అయి ఉండాలి. అందరికీ ఒకే దేవుడే అయి ఉండాలి. ఈ ఒకే దేవుడు అయి ఉండాలంటే ఈ దేవుడిని రీచ్ అవ్వగలగడానికి మనకు ఒక మీడియేటర్ కావాలి. ఇప్పుడు దేవుడికి మానవుడికి మధ్య గొడవ వచ్చింది. ఈ మధ్యలో ఎవరో ఒకరు ఈ గొడవని ఏమంటారు చల్లార్చాలంటే ఇద్దరికి కనెక్టెడ్గా ఉండాలి ఆ మీడియేటర్ అనేది. ఆయన ఎవరంటే యేసు ప్రభు. సో ఆల్ పీపుల్ రక్షించబడాలంటే ఇప్పుడు ఇక్కడ డిస్ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఈ దేవుడు ఆదామవలను సృష్టించిన దేవుడు, సర్వమానవాళికి ఉన్న ఒకే ఒక్క దేవుడు. ఒకే ఒక్క దేవుడు, ఆ దేవుడికి మనకి అనుసంధానం చేసే ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయన యేసు ప్రభువు, క్రీస్తు యేసు చెప్పాను కదా, క్రైస్ట్ జీసస్. క్రైస్ట్ అనే పదం ఫస్ట్ పడ్డానికి రీజన్ ఏంటో మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఇది హై లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత డీప్గా వెళ్దాం. హు గేవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ర్యాన్సమ్ ఫర్ ఆల్. సో గొడవ చల్లారాలంటే దానికి తగ్గ ఏమంటారు ఆ అమౌంట్ పెనాల్టీ అనేది పే చేయబడాలి. విచ్ ఈస్ ది టెస్టిమనీ గివెన్ అట్ ది ప్రాపర్ టైం. సో తగిన కాలమందు ఈ సాక్ష్యం వెల్లడైంది. ఈ సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను అనుకుంటున్నాను తెలిసింది. గివెన్ అట్ ది ప్రాపర్ టైం అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు లోకానికి వచ్చారు, మన కోసం ప్రాణం పెట్టారు. టైం వచ్చింది, వచ్చారు. సో ప్రాపర్ టైంలో వచ్చారు, రక్షణ కార్యాన్ని జరిగించి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం జరగాలి? ఫర్ దిస్ ఐ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రీచర్ అండ్ అన్ అపోస్టల్. దీన్ని ప్రకటించడానికి నేను ప్రీచర్ని, ప్రకటించేవాడిని, అండ్ అన్ అపోస్టల్ అంటే ఏంటి? అపోస్టల్ అంటే యేసు ప్రభు ద్వారా డైరెక్ట్గా ఎన్నుకోబడిన వాడిని అని అక్కడికి మాత్రమే ఆపట్లేదు. ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్, నేను నిజమే చెప్తాను, అబద్ధం ఆడట్లేదు అని చెప్తూ మరలా ఏం చెప్తున్నారంటే ఏ టీచర్ ఆఫ్ ది జెంటైల్స్ ఇన్ ఫెయిత్ అండ్ ట్రూత్. అన్యులకి అపోస్తలుడని నేను, అన్యులకి టీచర్ని నేను. అన్యులకి, జెంటైల్స్ అంటే అన్యులు అనమాట. అంటే తన అపోస్తలుడుగా, అది అన్యులకు అపోస్తలుడుగా ఎందుకు పరిచయం చేసుకుంటాడంటే ఈ సువార్త మీ దగ్గర ఆగిపోకూడదు, చర్చ్లో ఆగిపోకూడదు, యూదుల దగ్గర ఆగిపోకూడదు, సర్వ మానవాళికి వెళ్ళాలంటే గవర్నమెంట్ అనేది మనకు సపోర్ట్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే, యూదులకు మాత్రమే కాదని దేవుడు, సర్వ మానవాళికి ఒకే దేవుడు. ఆ దేవుడు అందరూ రక్షించబడాలి అని కోరుకుంటున్నాడు. దాంట్లో భాగంగానే యూదులను ఎన్నుకొని అందులో నుండి యేసు ప్రభువుని పుట్టించాడు, యేసు ప్రభువుని తీసుకొచ్చాడు. ఆ యేసు ప్రభు సంపూర్ణ మానవుడు, మన కోసం ప్రాణం పెట్టాడు. దీన్ని ఆశ్రయిస్తే యూదులమైన మనం మాత్రమే కాదు, అన్యులు కూడా రక్షించబడతారు. సో గాస్పెల్ని తీసుకొని బయట కూడా ప్రకటించండి. ఎందుకంటే నేను అపోస్తలుడుగా చెప్తున్నాను, నాకు అథారిటీ ఉంది, చెప్పే అథారిటీ. ఎందుకంటే నేను అన్యజనులకు అపోస్తలుడుగా ఎన్నుకోబడ్డాను, దేవుడు పంపబడ్డాను అని ఇవన్నీ మెన్షన్ చేస్తున్నారంట. ఇది ఓవరాల్ ఎసెన్స్ ఈ 4 వచనాలకి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడే ఆగిపోకూడదు, బయటకు వెళ్ళాలి. ఇది ఓవరాల్ ఎసెన్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం డీప్గా వెళ్దాం, ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం. ఇప్పుడు మనకి కాల్వినిజం అనే ఒక థియరీ ఉంది. కాల్వినిజం అదేం చెప్తుందంటే గాడ్ డిజైర్స్ ఆల్ పీపుల్ అని చెప్పాను నేను. ఇప్పుడు అంటే అందరూ రక్షించబడాలి. డిజైర్ అనే పదం ఎందుకు వచ్చింది? ఇప్పుడు రక్షించబడాలా వద్దా అనేది నా చేతిలో ఉంది. కానీ కాల్వినిజంలో ఏం చెప్తారంటే ఇక్కడ డిజైర్ అని ఉంది కదా. ఇప్పుడు గాడ్ ఏం చేస్తారంటే కొంతమంది ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకుంటాడు, వాళ్ళే రక్షించబడతారు అనమాట. సో ప్రీ డెస్టినేషన్ అంటే గాడే డిసైడ్ చేసేస్తారనమాట నేను రక్షించబడాలా వద్దా అని. అంటే కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరు రక్షించబడాలో ఎవరు రక్షించబడకూడదు ముందే డిసైడ్ చేస్తారనమాట దేవుడు. వాళ్ళే పరలోకానికి వెళ్తారనమాట. అంటే నేను బాప్తిసం తీసుకుంటే ఇంకెన్ని పాపాలు చేసినా కానీ నాకు రక్షణ కోల్పోను, ఇది వాళ్ళు చెప్పే థియరీ. ఇప్పుడు అదే నిజమవుతే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు అసలు వాక్యం అవసరం లేదు కదా, ఇంకా వాక్యం ఎందుకు, విని వేస్ట్ కదా. ఇంకా
రక్షణ కోల్పోనంటే ఇక నాకు వాక్యం ఎందుకు అవసరం లేదు. అంటే కొందరే రక్షించబడతారు, లేదా దేవుడు కొందరే రక్షించబడాలని కోరుకుంటున్నాడు, ఇవన్నీ వస్తున్నాయి కాల్వినిజంలోకి. ఇది దుర్బోధ. కాల్వినిజం అనేది దుర్బోధ, నమ్మొద్దు. ఈ కాల్వినిజం అనేది ఉందని కూడా చాలామందికి తెలీదు. ఒక్కసారి రక్షించబడితే నా రక్షణ కోల్పోను, ఇలాంటి ఒక దుర్బోధ అనమాట. అది కరెక్ట్ కాదు. దాన్ని నమ్మొద్దు, దాని నుండి బయటకు వచ్చేసేయాలి. ఒకవేళ నమ్ముతున్నారంటే బయటకు వచ్చేసేయాలి. సో ప్రీడెస్టినేషన్ అనేది లేదు. గాడ్ ఎప్పుడు ఫోర్స్ చేయడు, ఎందుకంటే మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ ఉంది మనకి. మనం రక్షించబడాలా వద్దా, రక్షణ కోల్పోవాలా, రక్షణలో కొనసాగాలా అనడానికి మనమే డిసైడ్ చేసుకోవాలి. దాన్ని డిసైడ్ చేసుకోవాలి. ఎలా చెప్పొచ్చు అంటే ఈ తిమోతికి రాసిన ఈ 4వ వచనం ఇప్పుడు చూసాం కదా మనం, 3:16 యోహాను సువార్త, అందరికీ తెలిసిన వచనమే. ఒకసారి చదువుతున్నాను చూడండి. అందులో ఒక వర్డ్ని స్ట్రెస్ చేస్తాను నేను, అక్కడే మనకు అర్థమైపోద్ది కాల్వినిజం అనేది దుర్బోధ అని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. విశ్వాసముంచు ప్రతివాడు అంటే ఆయన లోకం అంతటినీ ప్రేమించాడు, అందరూ రక్షించబడాలనుకున్నాడు. కానీ ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుతారు. అంటే వ్యాక్సిన్ అనేది అవైలబిలిటీలో పెట్టేశారు. ఎవరు దాన్ని ఇంజెక్ట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఆ జబ్బు నుండి విడుదల అని ప్రకటిస్తే, ఇప్పుడు ఎవరి కోర్టులో ఉంది బాల్ ఈజ్ ఇన్ ఆర్ కోర్ట్. తీసుకోవాలో వద్దని నా చేతిలో ఉంది. తీసుకుంటే నేను ఆ వ్యాధి నివారణ అనేది జరుగుతుంది నాకు, తీసుకోకపోతే నేను నశించిపోతాను. ఇప్పుడు తప్పెవరిది? విశ్వాసం ఉంచితే రక్షణ వస్తుందని చెప్పిన దేవుడిదా? విశ్వాసం ఉంచితే రక్షణ వస్తుందని తెలిసి కూడా నేను విశ్వాసం ఉంచకుండా ఉన్న నాదా? ఖచ్చితంగా నాదే. ఇక్కడ దేవుడు తప్పేమని ఉందా? లేదు. యేసుప్రభు అందరి కోసం ప్రాణం పెట్టాడా? కొందరి కోసం పెట్టాడా? అందరి కోసం పెట్టాడు. సో విశ్వాసం ఉంచకపోవడం నాదే తప్పు. అంటే అన్యుల్లో మంచి పనులు చేసిన వారు కూడా పరలోకానికి వెళ్తారా అంటే వెళ్ళరు. యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించకపోవడం కూడా పాపమే. ఆ పాపంలోనే అందరూ ఉన్నారు అకార్డింగ్ టు ది బైబిల్. సో బైబిల్ ప్రకారంగా ఎంత మంచి పనులు చేసినా మంచి పనులు పరలోకానికి తీసుకుని వెళ్ళవు. యేసు ప్రభువును నా సొంత రక్షకుడుగా అంగీకరించి నా కోసం ప్రాణం పెట్టాడు అని నమ్మితే మాత్రమే నిత్య జీవం. అంతకు మించి ఎన్ని మంచి పనులు చేసిన యేసు ప్రభు బయట అవన్నీ లెక్కలోకి రావు. బోల్డ్గా చెప్పాలంటే ఇది నిజం. సో పేతురుగా రాసిన 2వ పత్రిక 3:9 కూడా కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరు రక్షించబడాలి, అందరి దగ్గరికి సువార్త వెళ్ళాలి. అందరి దగ్గరికి సువార్త వెళ్ళిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారో లేదో వాళ్ళ చేతిలో ఉంటుంది. చూసారా, సత్య సువార్త రాకడ రావాలంటే సత్య సువార్త, యేసు ప్రభు రక్షకుడు అనే సువార్త వెళ్ళాలి. యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడనే సువార్త వెళ్ళాలి. ఇప్పుడు అసలు చాలా చర్చెస్లో అసలు బైబిల్ టీచింగే లేదు సరిగ్గా, అక్కడ సువార్తే లేదు. బాప్తిసం తీసుకున్న 90% పీపుల్కి నాకు తెలిసినంత వరకు యేసు ప్రభు తన కోసం ప్రాణం పెట్టాడని తెలిసి తీసుకుంటున్నారో లేదో కూడా మనకు తెలియదు. అసలు యేసు ప్రభు గురించి సరిగ్గా తెలియదు. ఏదో 18 ఏళ్ళు దాటిన తర్వాత నీటిలో మునిగొస్తారు అంతే. అసలు ఎవరు నమ్ముకున్నాం, ఆయన ఏంటి ఎవరికి తెలియదు. తెలిస్తే బైబిల్ చదవకుండా ఉంటారు కదా. యంగ్స్టర్స్ని ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఎంతమంది ఒక్కసారైనా బైబిల్ పూర్తి చేశారు? లేదు. ఎలా వెళ్తారు పరలోకం మీరు? అంటే బైబిల్ చదివితే పరలోకం వస్తుందని చెప్పట్లేదు. బైబిల్లో ఉన్న యేసు ప్రభుని కనీసం అర్థమవుతాయి కదా మనకు పరలోకం వస్తుంది. ఆయనతో స్పెండ్ చేయబోతున్నాం కదా. ఇప్పుడు వివాహం చేసుకునే ముందు నా భాగస్వామితో నేను తను ఏంటో నాకు తెలియకుండా చేసుకోవడం వల్ల ఏం యూజ్ ఉంటుంది? తెలియాలి కదా, ఒకరికొకరికి తెలియాలి కదా.
అందుకే ఇక్కడ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, షేర్ చేసుకుంటాం. ఓకే, దీంతో నేను ఉండబోతున్నానని తెలుస్తుంది. ఆర్ వివాహం అయిపోయింది అనుకుందాం. సరే, ముందు మాట్లాడుకునే రోజులు ఒకప్పుడు ఇలాంటివి లేవు కాబట్టి సరే పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఒకరికొకరు అర్థం కావాలి కదా, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చి పడుకొని లేచి ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చి దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? ఉండదు. ఒక 10 సంవత్సరాలు వివాహం అయిన తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత నీ భార్యకి ఏమి ఇష్టం అంటే ఏమో అన్నాడు అనుకోండి భర్త. అది నీ భర్తకి ఏమి ఇష్టం అంటే ఏమో అందనుకోండి భార్య. ఏ క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు అందరికీ? మీరిద్దరు అసలు భార్య భర్తలేనా అని క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నీ యేసు ప్రభువుకి ఏమి ఇష్టం అని యంగ్స్టర్స్ని నేను అడిగితే ఏం చెప్తారు? ఏమో అనే మాట మీ దగ్గర నుండి వస్తుంది. నువ్వు అసలు క్రైస్తవుడివేనా అనే క్వశ్చన్ నేను అడగాల్సి వస్తుంది, వారు ఎవరైనా అడుగుతారు. కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాను కదా ఈ మధ్య వాట్సాప్లో, వాటికి ఆన్సర్స్ అసలు ఏ క్రైస్తవుడికి తెలియదు సరిగ్గా. ఈవెన్ నాకు కూడా తెలియదు. నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసినవి నేను పెడతాను అనమాట. అంటే అన్యులు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. సో డూ యూ నో యువర్ గాడ్ అని క్వశ్చన్ వేస్తే నో అనే పరిస్థితిలో మనం ఉన్నాం. సో నువ్వు రక్షించబడ్డావా? తెలియదు అనే పరిస్థితిలో మనం ఉన్నాం. అంతటా అందరూ మారుమనసు పొందాలని కోరుకుంటున్నాడంట. కానీ ఇప్పుడు క్రైస్తవులే మారుమనసు లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. బాప్తీసం తీసుకున్న వాళ్ళే పరలోకం వెళ్తారో లేదో తెలియదు. వారికి అసలు వాళ్ళు యేసు ప్రభువే తెలియదు. ఎలా వెళ్తారు పరలోకానికి? సో గాడ్ డిజైర్స్ సాల్వేషన్ ఫర్ హ్యూమానిటీ. కానీ ఇక్కడ ఏం కావాలి? హ్యూమన్ రెస్పాన్స్ కావాలి. ఇప్పుడు అన్యుల దగ్గరికి సువార్త వెళ్ళి వాళ్ళ రెస్పాన్స్ రావాలి అనే పరిస్థితి రావాలంటే ఫస్ట్ అసలు క్రైస్తవులకు తెలియదు కదా యేసుప్రభు ఎవరో. క్రైస్తవులకి యేసుప్రభు ఎవరో తెలియదు. అన్యుల దగ్గరికి సువార్త ఎక్కడ వెళ్తుంది? ఇంకా వాళ్ళ దగ్గరికి సువార్త వెళ్ళేది ఎప్పుడు? వాళ్ళకి అర్థమయ్యేది ఎప్పుడు? వాళ్ళు ఎప్పుడు తిరిగి రావాలి యేసుప్రభు దగ్గరికి? అంతటా అందరూ రక్షించబడాలంటే సువార్త ఫస్ట్ మనకి తెలియాలి. మనకే తెలియదు సువార్త, మనకే తెలియదు. సో ప్రీ డెస్టినేషన్ అనేది లేదు. ఒక్కసారి రక్షించబడిన తర్వాత పరలోకం కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోద్ది అనేది ఒక అబద్ధం. దీన్ని చాలామంది నమ్ముతున్నారు అనమాట. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు ఇది నిజమని నమ్మితే నేను ఇప్పుడు ఎన్ని పాపాలను చేయొచ్చు, నా రక్షణ నేను కోల్పోను అని ఒక భ్రమలో బ్రతుకుతూ ఇంకా పాపం ఎక్కువ చేసే ప్రమాదం ఉంది. సో నేను పాపాలు చేస్తే నా రక్షణ కోల్పోతాను. ఇది నిజం. ఇది ఒక అబద్ధం అవుతే హ్యూమన్ అయిన లేకపోతే వీళ్ళిద్దరిని బయటకు పంపించాల్సిన అవసరం లేదు. బయటకు పంపించేసిన తర్వాత వాళ్ళు తిరిగి వెనక్కి వస్తారనేది చాలా అంత ఈజీ కాదు. చర్చ్లో ఉంటూనే మనం పాపాలను జయించలేకపోతున్నాం సహవాసంలో ఉంటూ. ఆ ఎన్వైరన్మెంట్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత పాపాలను జయించి వెనక్కి రావడం అనేది అంత ఈజీ కాదు. ఒక్కసారి సాతాను వాళ్ళకి వెళ్ళిన తర్వాత బయటకు రావడం అనేది కూడా ఈజీ కాదు. సో ఇన్విటేషన్ ఇది ఇన్విటేషన్. సువార్త అనేది ఇన్విటేషన్. ఇది క్రైస్తవులకు కూడా ఇన్విటేషన్. రండి, బైబిల్ చదవండి, యేసుప్రభు ఎవరో తెలుసుకోండి. యేసుప్రభు అప్పుడు మీరు మారుతారు. మీరు మారిన తర్వాత వెళ్ళి సువార్త ప్రకటించండి. ప్రతి క్రైస్తవుడి బాధ్యత సువార్త ప్రకటన. పాస్టర్స్ మాత్రమే అనుకొని మనం బద్ధకస్తులంగా ఉండిపోతున్నాం కదా. ప్రతి క్రైస్తవుడి బాధ్యత సువార్త ప్రకటన అనేది. ఇప్పుడు వింటున్న మీరైనా, యూట్యూబ్లో వినేవారైనా కానీ. సో సువార్త తెలియకపోవడం కూడా పాపమే. మనందరం పాపంలో ఉన్నాం. వాక్యం తెలియకుండా ఇన్నాళ్ళు బ్రతికేసాం. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్న వాక్యం కోసం మన దగ్గర టైం లేదు. ఏం చేస్తాం? జాబ్స్ చేసి డబ్బులు సంపాదించి. వాక్యం కదా తెలుసుకోవాలి. పరలోకానికి వెళ్ళబోతున్నాం మనం. అసలు వెళ్ళాలంటే వాక్యం తెలియాలి కదా. సో తెలియకపోతే ఏ బోధ వచ్చినా మనం నమ్మే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. వాక్యం తెలుసుకోకపోతే ఏమంటారు, ఈ కాల్వినిజం అని ఇంకోటని దుర్బోధల వైపు తిరిగే ప్రమాదం ఉంది. దాన్ని మనం ఇప్పుడు డిస్ప్రూవ్ చేస్తాం. కాల్వినిజం అనేది దుర్బోధ. సో దేవుడు ఫోర్స్ చేయడు, బలవంతంగా ఆయన పరలోకానికి తీసుకువెళ్ళడు. మన దగ్గరే ఉంది.
మనం యాక్సెప్ట్ చేయాలా లేదా అని మన చేతిలోనే ఉంది. మనం రక్షించబడిన తర్వాత మనం రక్షణ కోల్పోవాలా కంటిన్యూ చేయాలనేది కూడా మన చేతిలోనే ఉంది. క్యాల్వినిజం అనేది దుర్బోధ. దాన్ని ఇక్కడ క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్, సో గాడ్ వాంట్స్ ఆల్ పీపుల్ టు బీ సేవ్డ్, వర్స్ 4 కదా. నెక్స్ట్ వర్స్ 5కి ఎలా కనెక్ట్ అవుతుందంటే ఒక వర్డ్ యూజ్ చేశారు ఇక్కడ, ఫర్. చెప్పాను కదా, ఫర్. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ది బైబిల్. ఫర్ ఇంగ్లీష్లో చదివితేనే అర్థమవుతుంది అంటున్నారు కదా, అందుకే ఫర్. ఫర్ అనే పదం ఇంగ్లీష్ గ్రామర్లో ఎప్పుడు వాడతామంటే కన్క్లూజన్ స్టేట్మెంట్కి ముందు వాడతాం. అంటే ఆ పై దానికి కింద దానికి ఆ కనెక్షన్ ఏంటి అంటే ఫర్ అంటే ఫర్ పైన ఉన్నదేమో ఒక ఎక్స్ప్లెనేషన్ అవుతుంది, దానికి సంబంధించిన రీజనింగ్ కింద ఉంటుంది అనమాట. కింద లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అనేది కింద ఉంటుంది. ఏంటది? సో జస్టిఫికేషన్ అనేది కింద ఉంటుంది. జస్టిఫికేషన్ పైన చెప్పిన దానికి జస్టిఫికేషన్ అనమాట కింద ఉంది. ఫర్ దెర్ ఈజ్ వన్ గాడ్, దేవుడు ఒక్కడే. అంటే సర్వమానవాళి రక్షించబడాలి అని కోరుకోవాలంటే దేవుడు ఒక్కడే అయి ఉండాలి. ఈ ప్రాంతానికో దేవుడు, లేకపోతే కులానికో దేవుడని, లేకపోతే ఏమంటారు తెల్లవాళ్ళకో దేవుడని, నల్లవారికో దేవుడని, ఇండియాకో దేవుడని, అమెరికా వాళ్ళకో దేవుడని, విదేశీ దేవుడని ఇలాంటివి ఉండవు. దేవుడు ఒక్కడే. ఆదాము అవ్వలను సృష్టించిన దేవుడే సర్వమానవాళికి దేవుడు. అంటే యేసు ప్రభు విదేశీ మతం అని చాలామంది అనుకుంటున్నారు. కాదు, యేసు ప్రభు దేవుడు, ఆదాము అవ్వలను సృష్టించిన దేవుడు. దేవుడు ఒక్కడే. మనం ఎప్పుడైనా కానీ ఏదైనా చేస్తున్నప్పుడు రూట్ దగ్గరికి వెళ్తాం కదా, వెనక్కి వెళ్ళిపోతాం కదా. సో మానవులందరూ ఒక్కరి దగ్గర నుండే వచ్చి ఉండాలి బయటికి. ఈ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నాం మనం అర్థం కాదు నాకు. దేవుడు అంటే ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరే సృష్టికర్త కాబట్టి సర్వమానవాళ్ళు రక్షించబడాలని కోరుకుంటున్నాడు. కానీ యూదుల దగ్గర మాత్రం సువార్త ఫస్ట్ వచ్చింది కాబట్టి, దేవోక్తి వచ్చింది కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే ఈయన మాకు మాత్రమే దేవుడు, అన్యులకు కాదని వాళ్ళు అనుకున్నారు. దాన్ని డిస్ప్రూవ్ చేస్తున్నారు ఇక్కడ దేవుడు త్రూ పౌలు. సో పౌలు గారు ఇక్కడ డిస్ప్రూవ్ చేస్తున్నారు. అంటే వచనం 5 అనేది 5వ వచనం అనేది ఏమి డిఫరెంట్ టాపిక్. ఫర్ దెర్ ఈజ్ వన్ గాడ్. ఫర్ అనే వర్డ్ ఉంది మనకు, అది గమనించాలి మనం. అంటే వర్స్ పైన కొత్త టాపిక్ కాదు, పైన దానికి జస్టిఫికేషన్. పైన దానికి జస్టిఫికేషన్ అనమాట. సో యూనివర్సల్ సాల్వేషన్ గురించిన జస్టిఫికేషన్. అంతటా అందరూ రక్షించబడాలి. ఒకే దేవుడు ఉన్నప్పుడు ఒకే హ్యుమానిటీ ఉంటుంది. ఒకే దేవుడు ఉన్నప్పుడు ఒకే హ్యుమానిటీ ఉంటుంది. ఒకే హ్యుమానిటీ అంటే ఏంటి? అందరూ ఈక్వల్. అందరూ ఈక్వల్ అంటే క్యాస్ట్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ లేవు దేవుడి విషయంలో. లేదా ప్రాంతాన్ని బట్టి, అదే కదా ఇప్పుడు జీనియాలజీస్ బట్టి వాళ్ళు గొడవ పడుతున్నారు. అంటే నువ్వు గొప్ప నేను గొప్ప అని. లేదు, అందరూ పాపులమే, అందరము పాపులమే, అందరూ ఒకే హ్యుమానిటీ, అందరూ ఈక్వల్. తల్లి దగ్గరికి వెళ్ళి నీకు ఎవరు ఎక్కువ అని అడిగితే ఏం చెప్తుంది? ఈక్వల్. ఈక్వల్, ఇద్దరు సమానమే అని చెప్పాలి. లేకపోతే తన తల్లి కాదు, సరైన తల్లి కాదు అని అర్థం. సో వన్ హ్యూమానిటీ, అందరూ ఈక్వల్. మేము యూదులం, మేము గొప్పవారం, అన్నిలో తక్కువ, లేకపోతే మాది డాష్ సంఘం కాబట్టి మాది గొప్ప, మీది డాష్ సంఘం కాదు కాబట్టి మీది వేస్ట్. ఈరోజు ఉన్న గొడవలు ఇది. మా డాష్ డినామినేషన్ కాబట్టి మాది గొప్పది, మా డినామినేషన్ పై స్థాయిలో ఉంది, ఆ మెట్టు మీద ఉంది, మీ డినామినేషన్ ఈ మెట్టు మీద ఉంటుంది అనమాట, ఈ స్థాయిలో ఉందన్నమాట. ఇలాంటి గొడవలన్నీ జరుగుతూ ఉంటాయి ఈ మధ్య. ఇదంతా బిబ్లికల్ కాదనమాట. ఈ మాట అనేవారు అసలు క్రైస్తవులే కాదు, సరిగ్గా చెప్పాలంటే క్రైస్తవ భావజాలం కాదు ఇది. ఇఫ్ దెర్ ఈజ్ వన్ గాడ్ దెర్ ఈజ్ వన్ హ్యూమానిటీ. ఒకే దేవుడు ఉన్నప్పుడు మానవ జాతి కూడా అంతా ఈక్వల్. ఒకే హ్యూమానిటీ ఉన్నప్పుడు ఒకే రక్షణ. దేవుడు ఒక్కడే అన్నప్పుడు రక్షణకు మార్గం కూడా ఆ దేవుడే వేయాలి. రక్షణకు మార్గం కూడా ఆ దేవుడే వేయాలి. అది ఒకటే అయి ఉంటుంది, ఒకే మార్గం ఉంటుంది రక్షణకి. మంచి పనులు చేయడం వల్ల రక్షణ, ఇంకోటి చేస్తే రక్షణ ఉండదు.
యేసు ప్రభుని విశ్వసించడం మాత్రమే రక్షణకి ఆధారము. నేనే మార్గము, నేను కూడా అని చెప్పలేదు యేసు ప్రభు, నేనే. ఈ నేనే అనే పదం చాలా మందికి చాలా ఏమంటారు ఇబ్బంది పెట్టే పదం అనమాట. ఇంకా చెప్పాలంటే ఆదికాండం 1:1 ఉంటుంది. ఎవరైనా చదవండి, ఇది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఇది మనకి ఈజీగా ఉంటుంది కదా చదవడం. ఒకసారి చదవండి ఎవరన్నా. ఆదికాండం 1:1. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ మాట రాసింది ఎవరు? ఆదికాండం రాసింది ఎవరు? మోషే గారు. ఎన్ని సంవత్సరాల తర్వాత రాశారు? భూమి సృష్టించబడిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాశారు. ఇప్పుడు ఆ కాలంలో మోషే గారికి చాలా ఛాలెంజెస్ ఉండి ఉంటాయి కదా. ఈ మాట రాసినప్పుడు మోషే గారు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. చాలా అన్ని జనాంగాలు అవన్నీ స్టార్ట్ అయిపోయాయి అప్పటికి. అన్ని జాతి అనేది వచ్చేసింది. రకరకాల దేవుళ్ళ పేరుతో రకరకాల ఆరాధనలు జరుగుతున్నాయి ఆ కాలంలో. ఇప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట చదివినంత ఈజీ కాదు. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కానీ మనం లోకంతో ఎదురీదాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది అన్ని జనుల దగ్గరికి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. చంపేస్తారు. అంటే నా దేవుడే సృష్టిని సృష్టించాడు అని చెప్తే మరి నా దేవుడినే అంటున్నావా నువ్వు అని చెప్పి ఎదురు తిరుగుతారు అవసరం అవుతే. చాలా పెద్ద మాట అది. బైబిల్ ప్రకారంగా సృష్టించింది ఒకే దేవుడు అని చెప్తే ఎదురు తిరుగుతారు. నా దేవుడు సృష్టికర్త కదా, నా దేవుడు కాదంటున్నావా, నా దేవుడు అసలు దేవుడే కాదంటున్నావా అని చెప్పి ఎదురు తిరుగుతారు. సో మంచి పనుల ద్వారా రక్షణ నమ్మే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటేనే రక్షణ అని చెప్తే ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. అంటే ఇన్ని మంచి పనులు వేస్టా అని క్వశ్చన్ చేస్తారు. ఇంకో రకంగా రక్షణ అని నమ్మే వాళ్ళు ఏం చేస్తారు? అని ఇదంతా మమ్మల్ని పిచ్చోళ్ళు అంటున్నావా నువ్వు అని క్వశ్చన్ చేస్తారు. సో బైబిల్ ప్రకారంగా యేసు ప్రభువుని నమ్ముకుంటే మాత్రమే రక్షణ. ఇది క్రైస్తవులకు కూడా ఎందుకో మరి డైజెస్ట్ అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లేదు ఎందుకో. కానీ చాలామంది క్రిస్టియన్స్ కూడా అదేంటి అన్నయ్య అంటే యేసు ప్రభువుని నమ్ముకోకపోతే పరలోకం వెళ్ళరా, అలా చెప్తున్నావేంటి అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. యేసు ప్రభు మాత్రమే పరలోకం తీసుకువెళ్తాడు. ఇంకే మార్గం పరలోకానికి తీసుకువెళ్తావు. నువ్వు ఎన్ని మంచి పనులు అన్నీ చెయ్యి, నువ్వు బాప్తిస్మం తీసుకోకపోతే నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళ్తావు. నువ్వు బాప్తిస్మం తీసుకోలేదంటే ఖచ్చితంగా నరకానికే వెళ్తావు. ఇది బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఆ బాప్తిస్మం కూడా ఎలా తీసుకోవాలనేది కూడా బైబిల్ చెప్తుంది. నిజంగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. సో ఇఫ్ దెర్ ఈజ్ వన్ గాడ్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ సాల్వేషన్. ఆ సాల్వేషన్ ఒకే మార్గం, దేవుడు వేసిన మార్గం. ఆ మార్గం యేసు ప్రభు. యేసు ప్రభు నా సొంత రక్షకుడని అంగీకరించి, హృదయపూర్వకంగా అంగీకరించి, మారు మనసు పొంది నా మనసు మార్చుకొని నేను మారాను అని పబ్లిక్గా డిక్లేర్ చేయకపోతే నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళ్తావు అనేది బైబిల్ చెప్తుంది. అది అన్యుడైనా యూదుడైనా హూ ఎవర్. సో వన్ గాడ్ అంటే ఇప్పుడు నో సెలెక్టివ్ యాక్సెస్. నా ఇష్టం వచ్చినట్టు నేను పరలోకానికి వెళ్ళాను. నో ట్రైబల్ డీటీస్, కులానికి ప్రాంతానికో దేవత అనేది బైబిల్ ఒప్పుకోవట్లేదు. యూదులకు మాత్రమే దేవుడు అనేది బైబిల్ ఒప్పుకోదు. యూనివర్సల్ గాడ్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఆదామవను సృష్టించిన దేవుడు, ఈ భూమిని సృష్టించిన దేవుడు ఒక్కడే. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ పరిస్థితుల్లో ఇది అర్థమవుతేనే వీళ్ళు సువార్తను బయటికి తీసుకెళ్తారు. ఇప్పటిదాకా వీళ్ళకున్న ఆలోచన ఏంటి? మాకు మాత్రమే దేవుడు, మేము యూదులం కాబట్టి మేము దేవుడికి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం, దేవుడి హార్ట్లో పైన ఉన్నాం, మిగతా వారందరూ చీప్ అనమాట. ఈ పెద్ద కులం చిన్న కులం అనే భావజాలం మనకి ఎలా ఉందో వాళ్ళు కూడా అలాంటి భావజాలమే అనమాట. దీన్ని డిస్ప్రూవ్ చేయాలంటే దేవుడు ఒక్కడే అని చెప్పాలి ఇక్కడ పౌలు గారు. ఎందుకంటే తిమోతికి ఆల్రెడీ తెలుసు ఇదంతా. ఇది మళ్ళీ బయటకు చదివిస్తాడు కదా, అప్పుడు తెలియాలి కదా. తిమోతికి తెలియదా అంటే తెలుసు. కాబట్టి స్ట్రక్చర్ చేసుకుంటూ వస్తున్నారు సువార్తను. దేవుడు ఒక్కడే అని ఇప్పుడు చెప్పాలి నువ్వు. ఎఫెసు చర్చ్ దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంది. సో యూనివర్సల్, సువార్త యూనివర్సల్ అని చెప్పడం కోసం దేవుడు ఒక్కడే అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఒక్క దేవుడు మరి దీనికి మార్గం ఏంటి? పరలోకం వెళ్ళాలంటే ఆ మార్గం ఏంటి అనేది నెక్స్ట్ వర్డ్ ఉంటుంది చూడండి. ఫర్ దెర్ ఈజ్ వన్ గాడ్ అండ్ దెర్ ఈజ్ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్. ఇప్పుడు దీని గురించి మనం ఆలోచిద్దాం.
మీడియేటర్తో పని ఏముంది? మీడియేటర్తో పని ఏముంది? గాడ్ అంటే ఎవరు? ఇప్పుడు హోలీ అండ్ రైటియస్. హోలీ అంటే సపరేట్, యూనిక్. ఈ వర్డ్ని గుర్తుపెట్టేసుకోండి. పరిశుద్ధత అంటే సపరేట్ ప్లస్ యూనిక్. రాసేసుకోండి అక్కడ. సపరేట్ ప్లస్ యూనిక్. ఇలాంటి వాడికి ఒకరు లేరు. ఈయన అందరితో కలవడు. ఈ హోలీ అయిన దేవుడు మనుషులకి కలవడు. సమీపింపరాని తేజస్సులో తానే వసించుచున్న దేవుడైన. సమీపింపరాని తేజస్సు. ఏ నరుడును దేవుణ్ణి చూడలేదు. ఇప్పుడు ఇంత ఇన్ఫైనట్ డిస్టెన్స్లో ఉన్న దేవుడు ఈ దేవుణ్ణి, ఈ పాపము అనే ఒక అర్థం వచ్చింది మనకి. ఇప్పుడు ఈ హ్యూమన్స్ వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళగలరా అంటే వెళ్ళలేరు. ఎందుకు? మనం పరిశుద్ధులం కాదు, సిన్ఫుల్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అదేంటి వెళ్ళలేమా అని క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే సీఎం గారిని కలవాలంటే అంత ఈజీగా? ఒక హ్యూమన్ బీయింగ్, ఒక నార్మల్ సిటిజన్, చాలా కష్టం. సీఎం గారిని కలవడమే అంత కష్టం అయితే పిఎం గారిని కలవడం ఇంకా కష్టం. పిఎం గారిని కలవడమే కష్టం అయితే అమెరికా పిఎంని కలవడం ఇంకా కష్టం. మరి అగ్రరాజ్యం అంటున్నాం కదా, అందుకు చెప్తున్నాను. మరి అంత కష్టం అవుతే మరి దేవుణ్ణి కలవడం ఈజీయా? అంటే దేవుడు మనకి రోజు యాక్సెస్లో ఉన్నాడు కాబట్టి దేవుడు అంటే చాలా చీప్గా కనపడుతూ ఉంటారు అనమాట మనకి. దేవుణ్ణి కలవడం ఈజీ కాదు. మన పాపాలు అడ్డొస్తున్నాయి అనమాట. సో ఈ పాపాలు పరిహరించబడితేనే మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మన ఇంట్లో మదర్, ఫాదర్ అండ్ ఒక సన్, ముగ్గురు ఉన్నారు అనుకుందాం. ముగ్గురు. ఇప్పుడు ఫాదర్కి సన్కి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. సో గొడవ జరిగింది. ఇప్పుడు ఈ సన్ వెళ్ళి ఫాదర్ దగ్గర నిలబడడానికి ధైర్యం చేయగలడా? ఈ ఫాదర్ ఎంత పరిశుద్ధుడు అంటే, ఎంత స్ట్రిక్ట్ అంటే, తప్పు చేస్తే ఇంక దగ్గర కూడా రానివ్వడు, తన దగ్గర నిలబడకూడదు కనీసం. ఇప్పుడు ఈ సన్ వెళ్ళి ఫాదర్తో మాట్లాడాలంటే ఏం కావాలి? ఈ మధ్యలో ఒక బ్రిడ్జ్ కావాలి, ఒక మీడియేటర్ కావాలి. ఆ మీడియేటర్ ఎలా ఉండాలంటే ఈ ఫాదర్కి క్లోజ్ అయి ఉండాలి, ఈ సన్కి కూడా క్లోజ్ అయి ఉండాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఒక మీడియేటర్ కావాలి. ఇద్దరి మధ్య గొడవ చల్లార్చడానికి ఒక మీడియేటర్ కావాలి. ఈ మీడియేటర్ ఎలా ఉండాలంటే ఈ ఫాదర్కి అంతే క్లోజ్ అయి ఉండాలి, ఇటు హ్యూమన్ బీయింగ్స్ ఏమంటారు, ఈ సన్కి కూడా అంతే క్లోజ్ అయి ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మదర్, ఇక్కడ నేను చెప్పిన కాంటెక్స్ట్ని బట్టి మదర్ ఇటు ఫాదర్తో మాట్లాడగలదు, ఇటు సన్తో కూడా మాట్లాడగలదు. ఇలా ఇద్దరితో మాట్లాడి ఆ గొడవ చల్లార్చి ఇద్దరిని కలుపుతుందన్నమాట. సేమ్ అలాగే ఈ దేవుడు అతి పరిశుద్ధుడు. ఈయన దగ్గరికి మనం రావడం అనేది కుదరదు. అండ్ ఈయన ఇన్ఫైనైట్. ఎంత డిస్టెన్స్ అంటే మనం ఏమనుకున్నాం, ఎవరో కానీ మూన్ మీద అడుగు పెట్టిన తర్వాత దెర్ ఈజ్ నో గాడ్ అని రాశాడు అక్కడ. సన్కి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది గాడ్ ఉన్నారో లేదు, సన్ మీదకి వెళ్తే తెలుస్తుంది గాడ్ ఉన్నారో లేదు. అంటే కొన్ని వేల కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేసి ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు బ్రతికే నువ్వు కొన్ని లక్షల కిలోమీటర్లు, కోట్ల కిలోమీటర్లు సమీపింపరానంత తేజస్సు, అంత దూరంగా ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళలేవు. కొన్ని వేల కిలోమీటర్లకు వెళ్ళి ఇంత ఏమంటే షో ఆఫ్ చేస్తున్నాం కదా మనం. సమీపింపరాని తేజస్సు అంటే మనకి ఈ లోకం ఎంత పెద్దదో మనకు తెలియదు. మనం అంచనాలు మాత్రమే వేస్తాం అంతే. సూర్యుడికి మనకి ఇంత డిస్టెన్స్ అని ఒక అంచనా మాత్రమే, అది ఇంత అని ఎగ్జాక్ట్గా తెలియదు. ఆ డిస్టెన్స్ మనం రీచ్ అవ్వగలమా అంటే అవ్వలేము. సో చాలా ఇంపాసిబుల్ థింగ్స్ ఉన్నాయి మనకి. ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళి సారీ చెప్పగలమా అంటే దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. సో మన మాట ఆయన దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే మనం సిన్నర్ మాట దేవుడు వినడు. సిన్నర్కి దేవుడు కన్విన్స్ అవ్వడు. ఇప్పుడు ఏం జరగాలి? ఒక మీడియేషన్ అనేది కావాలి, మీడియేటర్ అనేది రావాలి. ఆ మీడియేటర్ ఎవరు అంటే క్రైస్ట్ జీసస్. సో డైరెక్ట్ యాక్సెస్ ఉండదు కదా.
అందుకే యేసుప్రభు గురించి రాయబడిన ఒక మాట చూడండి. ఇప్పుడు ఇంగ్లీష్లో చదివి తర్వాత తెలుగులో కూడా చదువుతాం చూడండి. ఫర్ దెర్ ఈజ్ వన్ గాడ్ అండ్ దెర్ ఈజ్ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్, ది మ్యాన్ క్రైస్ట్ జీసస్. ది మ్యాన్ క్రైస్ట్ జీసస్ తెలుగులో చదువుతాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. క్రీస్తు యేసను నరుడు అంటే ఇప్పుడు ఏ నరుడును దేవుని ఎప్పుడూ చూడలేదు కదా. ఇటు దేవుడికి దగ్గరగా ఉండాలి, ఇటు మానవులకి దగ్గరగా ఉండాలంటే ఈ మీడియేటర్ దైవ మానవుడై ఉండాలి. ఇటు 100% గాడ్, 100% హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి. అప్పుడే ఆయన చేసిన ఏమంటారు దానికి వాల్యూ ఉంటుంది, ఇన్ఫైనైట్ పవర్ ఉంటుంది. ఈయన పరిశుద్ధుడై ఉండాలి. ఎందుకు దేవుడితో మాట్లాడాలంటే పరిశుద్ధత కావాలి. ఇతను మానవుడే ఉండాలి. ఎందుకంటే మానవుడితో మాట్లాడితేనే మానవుడికి అర్థమవుతుంది. దేవుడు డైరెక్ట్గా మాట్లాడితే అర్థం కాదు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఇప్పుడు మోషే గారితో మాట్లాడినప్పుడు యేసు ప్రభు ద్వారానే మాట్లాడారు. దేవుని వాక్కు అని ఓల్డ్ టెస్ట్మెంట్లో కనబడే ప్రతి పదం యేసు ప్రభుని సూచిస్తుంది, యేసు ప్రభుని సూచిస్తుంది. ఎప్పుడు దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు మాట్లాడాడు అని కనిపించే ప్రతి చోట అయితే దేవదూత లేకపోతే యేసుప్రభు. ఇంకా అల్టిమేట్గా యేసుప్రభువే దేవుని వాక్కు. సో యేసుప్రభు ఫుల్లీ గాడ్, ఫుల్లీ హ్యూమన్ బీయింగ్, ఆయన సృష్టికర్త. ఇప్పుడు ఇక్కడ మనం దేన్ని డిస్ప్రూవ్ చేస్తున్నామంటే యెహోవా సాక్షులు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ 7th డే అని ఇలా ఉన్న ఈ కొన్ని డినామినేషన్స్ని ఇప్పుడు మనం డిస్ప్రూవ్ చేసేస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ హ్యూమన్ బీయింగ్, ఫుల్లీ మ్యాన్కి యాక్సెసిబుల్గా ఉండడం కోసం ఆయన నరావతారం ఎత్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2:17 చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, హెబ్రీ పత్రిక 2:17. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిన అన్ని విషయాల్లో అంటే మన కోసం ప్రాణం పెట్టాలంటే అన్ని విషయాల్లో మనలాగే శోధించబడాలి. పాపం అనేది నిరూపించబడాలంటే లేదా పాపరహితుడు అనిపించుకోవాలన్నా శోధన అనేది ఖచ్చితంగా కావాలి. శోధన అనేది ఖచ్చితంగా కావాలి. టెస్ట్ లేకుండా 100 మార్క్స్ వేయరు ఎవరు. సో అన్ని విషయాల్లో మన వల్లే శోధింపబడి పాపం లేకుండా జీవించాడు యేసుప్రభు. శోధన కావాలంటే ఫస్ట్ హ్యూమన్ బాడీ కావాలి. ఎందుకు? ఈ హ్యూమన్ బాడీలో ఉంటేనే టెంప్టేషన్స్ వస్తాయి. హ్యూమన్ బాడీలో ఉంటేనే కదా టెంప్టేషన్స్ వస్తాయి. అన్ని రకాల టెంప్టేషన్స్, ఓన్లీ సెక్షువల్ టెంప్టేషన్స్ గురించి మాత్రం మాట్లాడట్లేదు, అన్ని రకాలు. సో హ్యూమన్ బాడీ ఉండాలి, అన్ని విషయాల్లో శోధింపబడాలి, కానీ పాపం చేయకుండా ఉండాలి. అసలు పాపం చేసే స్కోప్ ఉండాలంటే ఫస్ట్ ఆయన హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి, మనలాగే 100% అయి ఉండాలి. అలా అవ్వాల్సి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు దైవత్వాన్ని గురించి అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. సో ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, ఆయన డ్యూయల్ నేచర్ అనేది అర్థమవుతుంది. అండ్ ఇద్దరికి యాక్సెసిబుల్. సో మానవుడికి ఆయన యాక్సెసిబుల్గా ఉండాలంటే ఆయన మానవుడై ఉండాలి. అది క్రీస్తు యేసను నరుడు అని మనకి కనబడుతుంది. ఎందుకు మానవులు అందరి కోసం ప్రాణం పెట్టాలంటే ఆయన 100% హ్యూమన్ బీయింగ్గా ఉండి ఈ 100% హ్యూమానిటీని రిప్రజెంట్ చేయగలడు. మానవుల తరపున ప్రాణం పెట్టాలంటే ఆయన కంప్లీట్గా మానవుడై ఉండాలి. దేవునికి నరుడికి మీడియేషన్ చేయాలంటే ఆయన దేవుడై ఉండాలి. ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఓకే ఇంకొంచెం చూసుకుందాం మనం. ఈ పెనాల్టీ గురించి మాట్లాడుకున్న తర్వాత నాకు వచ్చిన క్వశ్చన్ని మనం ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు పాపం వల్ల ఏం జరిగింది, ఒక పెనాల్టీ పడింది. ఆ పెనాల్టీని పే చేస్తేనే ఈ సంబంధం అనేది తెగిపోయిన సంబంధం కాస్త కలుస్తుంది. ఈ పెనాల్టీ పే చేయబడాలి. సో గిల్ట్ ప్లస్ పెనాల్టీ ఈక్వల్ టు ఎటర్నల్ సపరేషన్. అంటే గిల్ట్ ఏంటి, మనం పాపం చేసాం,
దానికి తగ్గ పెనాల్టీ ఏంటంటే ఎటర్నల్ సెపరేషన్, అంటే దేవునితో పూర్తిగా సంబంధాన్ని కోల్పోవడం. పూర్తిగా సంబంధాన్ని మనం కోల్పోయాం. దానికి వెల చెల్లించబడాలి. ఆ వెలే యేసుప్రభు ప్రాణత్యాగం. యేసుప్రభు ప్రాణత్యాగం అంటే జస్టిస్ జరగాలి. ఎందుకంటే జస్టిఫికేషన్ లేకుండా దేవుడి దగ్గరకు రీచ్ అవ్వడం అనేది జరగదు. మనం సొంతంగా ఏమంటారు, ఇప్పుడు మన అర్హత ఏంటంటే మనం పాపం వల్ల వచ్చే జీతం మరణం, ఎటర్నల్ సెపరేషన్ అనేది మన అర్హత. సో మనము ఏం చేసినా కానీ మనం దేవుడిని రీచ్ అయితే అవ్వలేము. పెనాల్టీ అనేది పే చేయబడదు. సో యేసు ప్రభు తన ప్రాణాన్ని మన బదులు తన ప్రాణాన్ని పెట్టాడు. సో దట్ ఆయనకి దేవునితో రీకన్సైల్ అవుతాం, దేవునికి దగ్గర అవుతాం, దేవునితో మరలా ఏకమవుతాం. ఇది జరగాలంటే యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. అందుకే ఇంగ్లీష్లో ఇక్కడ రాయబడ్డది హూ క్రైస్ట్ జీసస్. దీని గురించి చెప్పాను కదా నేను, దైవ మానవుడు. హూ గేవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ర్యాన్సమ్ ఫర్ ఆల్ అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరి కోసం. సో ఈ మీడియేషన్ రిక్వైర్స్ లీగల్ సొల్యూషన్ కావాలి. రిప్రజెంటేషన్ మాత్రమే కాదు, సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ ఆయన శిలువ త్యాగం. దాని ద్వారా మన పాపాలకి తగ్గ ప్రాయశ్చిత్తం చేశాడు, పే చేసేసాడు బిల్ని, మనకు తగ్గ ఇది పే చేసేసాడు. ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నారు కదా. ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తే నా కోసం దేవుడు కదా చనిపోవాలి. ఒక మనిషిని పుట్టించి చంపేస్తాడా? ఒక మనిషిని పుట్టించి నా కోసం చనిపోమంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నట్టు ఎలా అవుతుంది? ఇది లాజికల్ క్వశ్చన్. బయట వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇది లాజికల్ క్వశ్చన్. ఎలా ఆన్సర్ చేయాలి దీన్ని? ఎలా ఆన్సర్ చేయాలి? సో గాడ్ హిమ్సెల్ఫ్ గివ్స్ హిమ్సెల్ఫ్. అంటే ఒక మనిషిని పుట్టించి నా కోసం చనిపోమంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నట్టు కాదు. ఆయనే నా కోసం మానవ రీతిగా రావాలి, నా కోసం ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టి అక్కడికి ఆగిపోతే ఆయన దేవుడు అవ్వడు, తిరిగి లేగాలి, మరలా ఆయన స్థానానికి ఆయన వెళ్ళిపోవాలి. ఇది యేసు ప్రభు 100% దేవుడు. అందుకే ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకు కనబడే పదం ఇది. మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఎలోహీమ్ అని కనబడుతుంది పదం. దేవుడు అనే ప్లేస్లో ఎలోహీమ్ అని కనబడుతుంది. ఎలోహీమ్ అనేది సింగులర్గా కనబడే ప్లూరల్ పదం అనమాట. ఏకవచనంలో కనబడే బహువచనం. సో ఒక్క దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులుగా పరిచయం చేసే పదం అది. ముగ్గురు వ్యక్తులుగా పరిచయం చేసే పదం. యూనికాంపౌండ్ సంథింగ్ అంటాం అనమాట. ఆ వర్డ్ని యూనికాంపౌండ్ వర్డ్ సంథింగ్ ఇలా అంటాము. ఎలోహీమ్ దేవుడు సింగులర్గా వాడాలంటే ఎలోహా అని ఉంటుంది. ఎలోహా కానీ ఎలోహీమ్ అని ఉంది. అంటే సింగులర్గా కనబడే ప్లూరల్ పదం అది. ముగ్గురు వ్యక్తుల్ని సూచించే పదం. సో దేవుడు ఒకే ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా మనకు పరిచయం అయ్యాడు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది అనమాట. అంటే ఎలా లాజిక్స్ వెతుకుంటే తెలియదు కానీ అనుభవపూర్వకంగానే తెలుస్తుంది. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా పరిచయం అయ్యాడు మనకి. ముగ్గురు వ్యక్తులుగా. 1 God 3 persons. హ్యూమన్ బీయింగ్ 1 person, 1 in being. దేవుడు 1 in being, 3 in persons. సో మానవ రీతిగా మన కోసం వచ్చాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దేవుడు ప్రేమిస్తున్నాడు అని తెలియాలంటే మానవుడు సృష్టి కన్నా ముందే ఉండాలి. సృష్టి కన్నా ముందే ఉండాలి. ఆయన ప్రేమించాలంటే ఇంకో వ్యక్తి కావాలి కదా. దేవుడు ప్రేమించాలంటే ఇంకో వ్యక్తి కావాలి కదా. దేవుడు మాట్లాడాలంటే ఇంకో వ్యక్తి కావాలి కదా. ఇలా ఎమోషన్స్ చూపించాలంటే ఒక్క వ్యక్తిగా ఉంటే సరిపోదు. మోర్ దెన్ వన్ అయి ఉండాలి. ఇది లాజిక్ అనమాట. సో ఒక నార్మల్ వ్యక్తి చనిపోతే మనకి క్షమాపణ రాదు. అందరి హ్యూమానిటీని రిప్రజెంట్ చేయలేడు. కాబట్టి దేవుడు తానే మన కోసం వచ్చి మనకంతటికి సఫిషియెంట్గా సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. దీని ద్వారా
ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. సో గాడ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. దేవుడు మన కోసం తాను ప్రాణం పెట్టాడు మానవ రూపంలో వచ్చి. తర్వాత ఏముంది ఇక్కడ, హూ గేవ్ హిమ్సెల్ఫ్ as a ransom for all, which is the testimony given at the proper time. సో రైట్ టైంలో, అపాయింటెడ్ టైంలో, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ కాలంలో అక్కడ రాయబడిన గ్రీక్ వర్డ్ కైరోస్, ది అపాయింటెడ్ టైం. దీనికి మనకు రెఫరెన్స్ కనపడుతుంది గలతీ 4:4 ఉంటుంది కదా, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని ఉంటుంది. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి, అలా మొత్తం రాసుకుంటూ వచ్చారు. ఇంకా రోమపత్రిక 5:6 కూడా మనం చూస్తాం ఏ సమయంలో వచ్చారు. ఇప్పుడు మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. యుక్త కాలమున ఫర్ వైల్ వి వేర్ స్టిల్ వీక్ ఎట్ ద రైట్ టైం క్రైస్ట్ డెడ్ ఫర్ ది అన్గాడ్లీ. ఎట్ ద రైట్ టైం, ఎట్ ది అపాయింటెడ్ టైం, పర్ఫెక్ట్ టైంలో ఆయన చనిపోయి తన ప్రేమను వెల్లడిపరిచాడు. అంతటా అందరూ రక్షించబడాలి అనే మాటకి సార్థకం చేశాడు, వెల్లడిపరిచాడు ప్రేమని. టెస్టిమోనీ విచ్ ఈస్ ది టెస్టిమోనీ గివెన్ అట్ ది ప్రాపర్ టైం. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను అని అంటుంది. జగత్తు పునాది వేయబడక ముందే. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా యేసు ప్రభునే పాయింట్ చేస్తుంది. ఆల్రెడీ చెప్పాను ధర్మశాస్త్రం గురించి చెప్పినప్పుడు. ఇది ర్యాండమ్ ఈవెంట్ కాదు, ప్లాన్డ్ ఈవెంట్. ఇది ఇంటెన్షనల్. సో యూనివర్సల్గా అందరిని రెస్క్యూ చేసే మిషన్ ఇది. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టడం అనేది అట్ ద ప్రాపర్ టైం. ఫర్ మళ్ళీ 7వ వచనం ఫర్ దిస్ I was appointed a preacher and an apostle. For this అంటే ఇది చెప్పడానికి నేను ప్రీచర్గా అపోస్తలుడుగా నియమించబడ్డాను అంటున్నారు పౌలు గారు. ప్రీచర్గా నియమించబడ్డాను అంటే సరిపోదు కదా, మళ్ళీ అపోస్తలుడు అనే పదం ఎందుకు? చెప్పాను కదా, ఆ కాలంలో ఓల్డ్ టెస్ట్మెంట్ తప్ప 66 పుస్తకాలు పూర్తి చేసిన బైబిల్ లేదు. సో అపోస్తలులు చెప్పిందే వాక్యం. అపోస్తలులు దేవుని ద్వారా డైరెక్ట్గా ఎన్నుకోబడాలి. సో ప్రీచర్ అంటే దోస్ హూ ప్రొక్లెయిమ్, ప్రకటించేవాడు అని అర్థం. ప్రకటించేవాడు, పబ్లిక్ ప్రొక్లెయిమ్ చేసేవాడు, మెసేజ్ని డెలివర్ చేసేవాడు. ఇది ఒక్కటి సరిపోద్దు. ఈ కాలంలో ప్రీచర్ అంటే సరిపోద్ది. ఐఎమ్ ఆల్సో ప్రీచర్ అంటే ఈ 66 పుస్తకాలని బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను. కానీ పౌలు గారు దీన్ని అన్ని జనుల దగ్గర తీసుకెళ్లాలంటే ఏంటి ప్రూఫ్ అని అడుగుతారు వాళ్ళు. ప్రూఫ్ ఏంటి అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు తను చెప్పిన మాటకు తగ్గ సూచక క్రియలు చేయాలి. సూచక క్రియల ద్వారా వాక్యము స్థిరపడుతూ వచ్చింది. సూచక క్రియల ద్వారా చెప్పాను కదా, ఇది కూడా క్లియర్గా. దేవుని ద్వారా డైరెక్ట్గా ఎన్నుకోబడినవాడు. సూచక క్రియల ద్వారా తను చెప్పిన మాటల్ని దేవుడు ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. సో అన్య జనుల దగ్గరికి సువార్తను తీసుకువెళ్ళాలంటే ఈయన దేవుని ద్వారా డైరెక్ట్గా ఎన్నుకోబడి ఉండాలి. అన్ని జనులకి ఈయనకి యాక్సెస్ ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్పనా, ఇప్పుడు అమెరికాలో నా తమ్ముడు చదువుకున్నాడు అనుకుందాం. నా తమ్ముడు అమెరికాలో చదువుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు అమెరికన్ సిటిజన్షిప్ కూడా ఉందనుకుందాం తనకి. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తే వింటారా వాళ్ళు? నా తమ్ముడు చెప్తే వింటారా? అమెరికా బయట నుండి నేను వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తే వింటారా? అక్కడ సిటిజన్షిప్ ఉన్నవాడు చెప్తే వింటారా? ఖచ్చితంగా అక్కడ సిటిజన్షిప్ ఉన్నవాడు చెప్తేనే ఇంకా ఎక్కువ ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. ఈజీగా వాళ్ళతో కలిసిపోగలడు, వాళ్ళ కల్చర్లో కలిసిపోగలడు, వాళ్ళతో ఇంకా బాగా మాట్లాడగలడు. వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా అతనికి ఈజీగా అర్థమవుతాయి. సో అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎడ్యుకేషన్ని బట్టి కానీ, ఆయనకున్న సర్కిల్ని బట్టి కానీ, లేకపోతే ఆయన రోమన్ సిటిజన్షిప్, పర్సిక్యూషన్ జరుగుతున్న కాలం అది. సో ఆ సిటిజన్షిప్ ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ పాయింట్. సో ఇవన్నిటిని కూడా దేవుడు వాడుకున్నాడు అనమాట. అందుకు అన్ని జనులకు అపోస్తలుడుగా పౌలు గారిని ఎన్నుకున్నాడు దేవుడు. అన్ని జనులకి సువార్త బాగా స్ప్రెడ్ చేయగలడు.
కలగడానికి. ఇప్పుడు ఇంత చెప్పి నేను అసలు అబద్ధం చెప్పట్లేదు అని ఎందుకు కన్విన్స్ చేసుకోవాల్సి వస్తుంది పౌలు గారు అంటే, అక్కడ చాలామంది కూడా ఏం చేస్తారంటే పౌలు గారు అసలు అపోస్తులుడే కాదు అని తీసి పడేస్తూ ఉంటారనమాట. దాని అథారిటీని మరలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనమాట. అథారిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అందుకే ఏం చెప్తున్నాడు, నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడుటలేదు. ప్రీచర్ అండ్ అపోస్తల్, డివైన్ అథారిటీ నాది, క్రైస్ట్ పవర్ని రిప్రజెంట్ చేస్తున్నాను, డివైన్ అథారిటీ, క్రైస్ట్ నన్ను డైరెక్ట్గా పంపారు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత టీచింగ్ టు ది జెంటైల్స్, ఇప్పుడు అన్యుల దగ్గరికి సువార్త వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకుంటూ వద్దాం డాట్స్. ఇప్పుడు దేవుడు అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాడు కదా, 4వ వచనంలో అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాడంటే ఆ దేవుడు ఒక్కడే అయి ఉండాలి. ఇది 5వ వచనంలో కనబడుతుంది. ఆ దేవుడు ఒక్కడే అయి ఉండాలి. ఈ అన్ని జనుల దగ్గరికి తీసుకువెళ్ళడానికి దేవుడు మళ్ళీ ఒకరిని ఎన్నుకోవాలి. ఆ ఎన్నికే పౌలు గారు. సో గాస్పెల్ ఈజ్ యూనివర్సల్. అంటే యేసు ప్రభు పౌలు గారిని ఎన్నుకోవడం ద్వారా సువార్త ఓన్లీ యూదుల దగ్గర కాదు, అన్యజనులు కూడా అని ప్రూవ్ చేసుకుంటున్నారు. సో గాస్పెల్ ఈజ్ యూనివర్సల్, అందరికీ సంబంధించింది. సో యూదులకు మాత్రమే అనుకునే వారికి ఇది గొడ్డలు పెట్టి లాంటిది, వాళ్ళు డైజెస్ట్ చేసుకోగలిగినంత ఈజీ మాట కాదనమాట. అంటే కొందరికి మాత్రమే, మాకు మాత్రమే అని ఆ గొప్పలు చెప్పుకునే వారికి చెంప మీద కొట్టి స్లాప్ చేసినట్టు అనమాట. ఇందాక చదివించాను కదా వచనం, దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను అనే మాట చాలా పెద్ద మాట. అది మనం చదివినంత ఈజీ మాట కాదు. అన్యులు అంత ఈజీగా దాన్ని చదవరు, అన్యులు అంత ఈజీగా చదవరు. ఆ కాలంలో మోషే గారు కూడా అది సాహసంతో రాసి ఉండాలి ఆ మాట. ఇప్పుడు అన్నీ కనెక్ట్ చేసుకుంటూ వద్దాం. ఈ వర్డ్స్ని వీటిని ఒక మ్యాజికల్గా కనెక్ట్ చేసుకుంటూ వస్తే మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈ ఫ్లో చార్ట్ లాగా ఇప్పుడు గాడ్ డిజైర్ ఏంటి, 4వ వచనంలో గాడ్ వాంట్స్ ఆల్ పీపుల్ సేవ్, అందరూ రక్షించబడాలనేది దేవుని కోరిక. ఎందుకంటే ఆ దేవుడు ఒక్కడే, ఓన్లీ వన్ క్రియేటర్. సో ఇది జరగాలంటే ఏం జరగాలి, పెనాల్టీ చెల్లించబడాలి, దానికి తగ్గ శిక్ష అనేది అమలు చేయబడాలి. అప్పుడే అంటే మన తరపున ఇంకొకరు చనిపోవాలి, లేదా మనమే చనిపోవాలి. మనం చనిపోతే దేవునికి దూరం అయిపోతాం, రక్షణ అనేది కష్టం. మన బదులు ఇంకొకరు చనిపోవాలి. ఆ ఇంకొకరు ఎవరో ఒకడు దేవుడే అయి ఉండాలి. ఎందుకంటే మరణ శాసనం ఎక్కడ ఉండునో ఆ మరణ శాసనము రాసిన వారిని మరణము తథ్యము సంథింగ్ ఇలా ఉంటుంది హెబ్రీ పత్రికలో. అధ్యాయం ఉంటుంది నాకు గుర్తులేదు, కానీ మరణ శాసనం ఎవరు రాశారో ఆ మరణ శాసనం రాసిన వాడు చనిపోవాలి, అప్పుడే మరణ శాసనం కొట్టివేయబడుతుంది. ఆ మీడియేషన్ కావాలి, అంటే ఇద్దరి మధ్య ఒకరు కావాలి, ఆ గ్యాప్ని ఫిల్ చేసి ఒక బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఫామ్ అవ్వాలంటే దానికి తగ్గ పెనాల్టీ చెల్లించబడాలి, బేస్డ్ ఆన్ ది పెనాల్టీ, ది ర్యాన్సమ్. ఆ పెనాల్టీ లీగల్ అవ్వాలంటే ఈయన దేవుడు అయి ఉండాలి, మానవుడు కూడా అయి ఉండాలి, 100% హ్యూమన్, 100% గాడ్ అయి ఉండాలి. రివీల్డ్ ఎట్ ఏ ప్రాపర్ టైం, రైట్ టైంలో జరగాలి. ఇది కూడా రైట్ టైంలో జరగాలి. నెక్స్ట్ ప్రొక్లెయిమ్ టు, ఇదంతా అందరికీ ప్రకటించబడాలంటే దేవుని చేత డైరెక్ట్గా ఎన్నుకోబడిన వాడి ద్వారా ఆ సీల్తో వెళ్ళి ప్రకటించబడాలి. ఆ సీల్ ద్వారా వెళ్ళి ప్రకటించబడాలి, అందరూ రక్షించబడాలి. సో గాడ్స్ ప్లాన్ ఏంటి ఇప్పుడు, యూనివర్సల్, అందరూ రక్షించబడాలంటే సువార్త బయటకు వెళ్ళాలి, ఆ దేవుడు ఒక్కడే ఉండాలి, ఆ మీడియేటర్ ఉండాలి. ఆ యేసు ప్రభువే నా కోసం ప్రాణం పెట్టాడు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. సువార్త ఎవరికి చెప్పినా కానీ యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నువ్వు పాపివి అని చెప్పకుండా ఏదైనా ప్రసంగం ఆగిందంటే, బైబిల్ స్టడీ అంటే ఆ వచనం చుట్టూ తిరుగుతుంది కాబట్టి వేరు. జనరల్గా అయితే ఏ ప్రసంగమైనా కానీ లాస్ట్కి సిలువ దగ్గరికి వచ్చి ఆగాల్సిందే. అలా ఆగట్లేదంటే అది ప్రసంగమే కాదు. నువ్వు పాట రాసిన, కొత్త నిబంధన ప్రకారం ఏ పాట రాసినా కానీ దాంట్లో సిలువ త్యాగం, యేసుప్రభు ప్రేమ, లేకపోతే నేను పాపిని అని కానీ ఈ పదాలు లేకుండా ఏ పాట
కూర్చబడిన విశ్వాసం అని కానీ ఈ ఎసెన్స్ చుట్టూ తిరగట్లేదంటే అది పాటే కాదు. ఇప్పుడు పాటలన్నీ ఎలా ఉన్నాయంటే రాక్ మ్యూజిక్, లేదా ఇంకెలా ఉన్నాయి ఏమంటారు ఆశీర్వాదాలు, వీటి వైపు ఉన్నాయి. ఇది కాదు. యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు చుట్టూ తిరగాలన్నమాట. ఇప్పుడు మనం నా క్యాస్ట్ వాళ్ళకే సువార్త చెప్తాను అంటున్నామా? అలా అంటే నువ్వు క్రైస్తవుడివి కాదు. నా ప్రాంతం వాళ్ళకే చెప్తానని ఆగిపోతున్నావా? నువ్వు క్రైస్తవుడివి కాదు. సో నా అని ఒక గీత గీసుకొని సువార్తని ఇక్కడికి లిమిట్ చేసేస్తున్నావా? ఓకే, నువ్వు అంతవరకు చెప్పగలవంటే అది వేరు. కానీ నువ్వు గీత గీసుకుంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. బయటకు తీసుకెళ్ళాలి సువార్తని. ఇది నేను వేసే ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, నీవు నీ లీడర్స్ కోసం కానీ లేకపోతే నీ సువార్త ప్రకటించడానికి అడ్డు వస్తున్న ఎన్వైరన్మెంట్ గురించి కానీ ప్రార్థన చేస్తున్నావా? ఇది నేను వేసే నెక్స్ట్ క్వశ్చన్. ఇంకోటి, యేసు ప్రభు మీదే ఆధారపడ్డావా పాపక్షమాపణ కోసం, లేకపోతే ఏమంటారు వేరే ఏమంటారు నేను చేసిన మంచి పనుల ద్వారా రక్షించబడతాను ఇలా ఏమైనా అనుకుంటున్నావా? ఇలా బాప్తిజం లేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడికి తెలుసుకున్న పరిస్థితి అనుకుంటున్నారు. పరిస్థితులను దాటుకొని రావడమే విశ్వాసం అంటే, పరిస్థితులను దాటుకొని తీసుకోవడమే విశ్వాసం అంటే. అదే ఫస్ట్ స్టెప్. సో ఇప్పటికిప్పుడు నువ్వు చనిపోతే ఖచ్చితంగా నరకానికే వెళ్తావు, ఇది మర్చిపోవద్దు. కాబట్టి యేసు ప్రభు మీద ఆధారపడ్డాను అనడానికి ప్రూఫ్ బాప్తిజం. సో తీసుకున్నావా? తీసుకుంటే ఏ ఉద్దేశంతో తీసుకున్నావు? ఎలా తీసుకున్నావు? బైబిల్లో చెప్పినట్టుగానే తీసుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టుగా తీసుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే నువ్వు పరలోకం వెళ్ళవు. నేను సువార్త ప్రకటిస్తున్నానా? నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? అందరికీ ప్రకటిస్తున్నావా? సో ఒక్కసారి నేను రక్షించబడిన తర్వాత సువార్త ప్రకటించకుండా ఉండలేను. ప్రకటించట్లేదంటే నేను రక్షించబడలేదు. ఓకే, కొన్ని కారణాల వల్ల తెలియకో, టైం లేకో, లేకపోతే అది తెలియక, అది కూడా తెలియక అంటే ఓకే ఫైన్. కానీ మనం ఉండలేము. ఒక్కసారి యేసు ప్రభు అర్థమైన తర్వాత, నేను బాప్తిజం తీసుకున్న తర్వాత సువార్త ప్రకటించకుండా ఉండలేను. నువ్వు సువార్త ప్రకటించకుండా ఉండగలుగుతున్నావంటే, అసలు నువ్వు బైబిలే చదవట్లేదంటే నువ్వు క్రైస్తవుడివేనా అనేది నా క్వశ్చన్. నువ్వు క్వశ్చన్ వేసుకోండి. క్రైస్తవులు కాదో మీకే అర్థమైపోతుంది. చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.